ఈరోజు ఇంటర్నెట్‌లో ఉన్న హైప్‌ని పక్కన పెట్టి మనం హార్డ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. చాలా మందిలో ఒక సైలెంట్ భయం ఉంది. నా జాబ్ సేఫేనా? విల్ ఏఐ రీప్లేస్ మీ అని. 2026 స్టాన్ఫోర్డ్ హెచ్ఏఐ లే ఆఫ్స్ రిపోర్ట్స్ నుంచి కార్పొరేట్ లే ఆఫ్స్ రిపోర్ట్స్ వరకు ఎవ్రీథింగ్ పాయింట్స్ టు వన్ మ్యాసివ్ షిఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వెల్కమ్ టు బస్ 360. This is Kaushik. Today we are decoding the reality of AI in 2026. 2026లో ఒక డిస్టర్బింగ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. జస్ట్ ఫస్ట్ 6 మంత్స్లోనే గ్లోబల్ టెక్ ఇండస్ట్రీ అంతా షేక్ అయింది. 1.5 lakh జాబ్స్ ఎవాపరేట్ అయిపోయినాయి. ఇంటెల్ 24,000 జాబ్స్, ఒరాకిల్ 21,000 జాబ్స్, మైక్రోసాఫ్ట్ 15,000 జాబ్స్. అన్ని మేజర్ కంపెనీస్ మ్యాసివ్ లే ఆఫ్స్ అనౌన్స్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఇది ఎకనామిక్ రెసిషన్ వల్ల కాదు, కంపెనీస్ లాస్ లో ఉండి కాదు. ఈ జాబ్స్ అన్ని కట్ అవుతుంది ఒకే ఒక్క రీజన్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. The AI revolution isn't coming in future, it's already here and it's reshaping our reality. So మనం దీన్ని మొత్తం 3 chapters లో మాట్లాడుకుందాం. Chapter 1, the 2026 blood bath. Chapter 2, the agentic era. Chapter 3, the human premium and who is safe. Chapter 1, the 2026 blood bath. సో ఫస్ట్ లెట్స్ లుక్ ఎట్ ద నెంబర్స్. 2023లో చాట్ జీపీటీ వచ్చినప్పుడు ఇది జస్ట్ ఒక టైపింగ్ టూల్ అనుకున్నారు. కట్ చేస్తే 2026లో ఎవ్రీ టెక్ కంపెనీ ఈస్ యూజింగ్ ఏఐ అండ్ దే ఆర్ ఫ్లాటనింగ్ దేర్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్స్. కాగ్నిజెంట్ ఈస్ కటింగ్ 15,000 roles specifically for an AI supported delivery model. Meta is cutting 10% of its workforce to fund AI infrastructure. వాళ్ళు హ్యూమన్స్ని తీసేసి జీపీయూస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కానీ వెయిట్, ఇప్పుడు యాక్చువల్గా ఏఐ ఈ 1.5 lakh పీపుల్ జాబ్స్ చేస్తుందా? నో, నాట్ ఎగ్జాక్ట్లీ. ఫైనాన్షియల్ అనలిస్ట్స్ క్లెయిమ్ దట్ కంపెనీస్ ఆర్ యూజింగ్ ఏఐ యాజ్ ఎ బజ్వర్డ్ టు హైడ్ రెగ్యులర్ కాస్ట్ కటింగ్. వాల్ స్ట్రీట్ లవ్స్ ఇట్ వెన్ ఏ కంపెనీ CEO సేస్ వీఆర్ రీప్లేసింగ్ హ్యూమన్ విత్ ఏఐ. కానీ రియాలిటీలో ఏఐ ఈజ్ ఆటోమేటింగ్ బ్యాక్ అండ్ టాస్క్స్, కోడింగ్, డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్ ఫాస్టర్ దెన్ ఎనీవన్ ప్రిడిక్టెడ్. ఇది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద షిఫ్ట్ ఫ్రమ్ జనరేటివ్ ఏఐ టు ఏజెంటిక్ ఏఐ. ముందు మీరు ప్రాంప్ట్ ఇస్తే ఏఐ జస్ట్ టెక్స్ట్ జనరేట్ చేసేది, బట్ నౌ ఇన్ 2026 ఇట్ ఈస్ డిఫరెంట్. ఏఐ ఈజ్ అన్ ఏజెంట్ నౌ. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బెంచ్ మార్క్లో అయినా, SWE బెంచ్ మార్క్లో అయినా ఏఐ పర్ఫార్మెన్స్ 60% నుంచి నియర్లీ 100%కి జంప్ అయింది. అది కూడా జస్ట్ 1 yearలో. అంటే ఏఐ ఇప్పుడు జస్ట్ కోడ్ రాయట్లేదు, అదే టెస్టింగ్ చేస్తుంది, అదే డీబగింగ్ చేస్తుంది అండ్ అదే డిప్లాయ్ కూడా చేస్తుంది. ఇప్పుడు దానికి ఒక మనిషి ఎప్పుడు దాని పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. ప్రాపర్ ప్రాంప్ట్ దానికి కనుక ఇచ్చేస్తే మొత్తం అదే చూసుకొని మనకి ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది. ఈ ఏజెంటిక్ ఏఐ వల్ల మిడిల్ మేనేజ్మెంట్ ఈస్ గెటింగ్ డిస్ట్రాయిడ్. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ 10 members ని మేనేజ్ చేసే బదులు ఒక్క ఏఐ ఆర్కిటెక్ట్ 50 ఏఐ ఏజెంట్స్ ని మేనేజ్ చేస్తున్నాడు ఇప్పుడు. సో నౌ లెట్స్ జంప్ ఇన్ టు చాప్టర్ 3, ద హ్యూమన్ ప్రీమియం, హూ ఈజ్ సేఫ్. సో ఆర్ వి ఆల్ డూమ్డ్? నో. ఇక్కడే వస్తుంది ద హ్యూమన్ ప్రీమియం. ఏఐ ఎన్ని పనులు చేసినా అకౌంటబిలిటీ మాత్రం తీసుకోలేదు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఒక మంచి మెడికల్ డయాగ్నోసిస్ రిపోర్ట్ అయితే రెడీ చేయగలుగుతుంది, కానీ అది ఒక డాక్టర్ లాగా అయితే దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో అదే డిఫరెన్స్ ఏఐకి అండ్ హ్యూమన్ టచ్ కి. సో అక్కడ హ్యూమన్ టచ్ అనేది కంపల్సరీ మిస్ అవుతుంది. సో బైపార్టీసియన్ పాలసీ సెంటర్ డేటా ప్రకారం ఏఐ స్కిల్స్ ఉన్న జాబ్స్ డిమాండ్ 144% పెరిగింది. PwC రిపోర్ట్స్ షోస్ దట్ వర్కర్స్ విత్ అడ్వాన్స్డ్ ఏఐ స్కిల్స్ ఆర్ ఎర్నింగ్ 56% మోర్ దెన్ వర్కర్స్ వితౌట్ ఏఐ స్కిల్స్. సో మనకి ఇదే డిఫరెన్స్. ఇప్పుడు ఏఐ నేర్చుకొని ముందుకు వెళ్తే ఫ్యూచర్ ఉంటుంది, లేదు ఏఐ యూజ్ చేయకుండా ఏఐ నేర్చుకోకుండా ఉంటే అక్కడే ఆగిపోతాం. సో ఇప్పుడు అసలు క్వశ్చన్, అసలు మ్యాటర్కి వద్దాం. ఎవరి జాబ్స్ రిస్క్ లో ఉన్నాయి, ఎవరి జాబ్స్ కి సేఫ్టీ ఉంది అండ్ ఎవరి జాబ్స్ ఈజీ అయిపోయినాయి. సో ఇది మాట్లాడుకుందాం. మెయిన్లీ రిస్క్ లో ఉన్న జాబ్స్ వచ్చేసి, ఇప్పుడు ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఏఐ మనకి ఏదైతే ఇచ్చేస్తుందో అది కూడా కొంతమంది జాబ్ లాగా, లైక్ కంటెంట్ రైటింగ్ అండ్ కొన్ని కొన్ని జాబ్స్ ఉన్నాయి అలాంటివి. సో అలాంటి జాబ్స్ అన్ని ఇప్పుడు రిస్క్ లో ఉన్నాయి. అండ్ ఒక్క పర్సన్, నాకు తెలిసి ఒక 10 members కలిసి 1 week చేసే పనిని ఒక్క పర్సన్ ఒక 1 dayలో చేయగలుగుతాడు కంటెంట్ రైటింగ్ అయితే. సో అదనమాట, అది డిఫరెన్స్. సో ఫిజికల్ గా ఇన్వాల్వ్ అయ్యి చేసే వర్క్స్ అయితే ఏఐ ఆబ్వియస్లీ చేయలేదు, లైక్ కన్స్ట్రక్షన్ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్, ఇలాంటివి అయితే ఏఐ ఏమీ చేయలేదు. అండ్ డాక్టర్స్ మెయిన్ గా ఏఐ జస్ట్ డయాగ్నోసిస్ అయితే చేయగలుగుతుంది, కానీ కంప్లీట్ గా మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి మనకైతే రిపోర్ట్స్ ఇవ్వదు అండ్ కంప్లీట్ గా మనల్ని అయితే ట్రీట్ చేయలేదు. సో
ఇంకా ఎవరికైతే అడ్వాన్స్డ్ స్కిల్స్ ఉండి చాలా కాంప్లెక్స్ టాస్క్స్ కూడా ఈజీగా చేయగలుగుతారో, లైక్ సమ్ జాబ్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళైతే సేఫ్, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు ఈజీగా ఏఐని యూజ్ చేసుకొని ఒక సపోర్ట్ లాగా యూజ్ చేసుకొని వాళ్ళ జాబ్ని అయితే ఈజీగా చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఫైనల్ కంక్లూజన్ మనకి. సో ఫైనల్గా, టు ఆన్సర్ ద అల్టిమేట్ క్వశ్చన్, విల్ ఏఐ రీప్లేస్ యూ ఇన్ 2026? ద హానెస్ట్ ట్రూత్ ఈస్ ఏఐ వోంట్ రీప్లేస్ యూ. కానీ ఏఐ ప్రాపర్గా యూజ్ చేయడం తెలిసిన ఇంకో పర్సన్ నిన్ను డెఫినెట్గా రీప్లేస్ చేస్తాడు. సో ద చాయిస్ ఈజ్ యువర్స్. ఆర్ యూ గోయింగ్ టు కంప్లైన్ అబౌట్ దిస్ వేవ్, ఆర్ ఆర్ యూ గోయింగ్ టు లెర్న్ హౌ టు సర్ఫ్ ఇట్? సో రెండు మీ చేతిలోనే ఉన్నాయి. నేర్చుకుంటే మీకే యూజ్ అవుతుంది అండ్ డైలీ లైఫ్ చాలా ఈజీ అవుతుంది అండ్ మీకే హెల్ప్ అవుతుంది. నేర్చుకోకపోతే మనం ఏం చేయలేం. సో మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు ఈ వీడియో నుంచి ఏదో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. సో దానికోసమైనా ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి డైలీ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కి పెట్టుకోండి. సో మీకు మీ ఇండస్ట్రీస్లో ఏఐ వల్ల ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అనిపిస్తుందో అవి కింద కామెంట్స్లో రాయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను అండ్ రిప్లై కూడా ఇస్తాను. మీ కామెంట్ వల్ల తెలియని వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది, నాకు కూడా తెలుస్తుంది. అండ్ నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయడానికి ఆ కామెంట్స్లో నుంచి ఏదైనా యూస్ఫుల్ కామెంట్ ఉంటే దాని గురించి కూడా వీడియో చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ to Buzz360 Telugu for more premium explainer videos. Stay curious. Bye. See you until next time.